బ్రేకింగ్ న్యూస్ హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని రేపు కూల్చివేయనున్నారు. గతంలోనే ఈ బిల్డింగ్ ను కూల్చినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో ఆ బిల్డింగ్ ను రేపు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే హైడ్రా టీమ్స్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, గతంలో కూడా ఈ బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా కూలగొట్టడం జరిగింది. మళ్ళీ ఇలాంటి బిల్డింగ్ అంటే ఎవరి పర్మిషన్తో బిల్డింగ్ నిర్మించడం జరిగింది? ఇప్పుడు ఏం అప్డేట్స్ ఏంటి? మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి భారీ దాదాపు 684 గజాల స్థలంలో దాదాపు G+6 6 అంతస్తులు 2 తెల్లార్లు వారి అక్రమ నిర్మాణం పైన హైడ్రా చర్యలకు సిద్ధమైంది. మనం ఇప్పటివరకు చూసుకోవచ్చు, చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్క ఫీట్ కూడా సెట్ బ్యాక్ లేకుండా 100 ఫీట్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్డుకి పక్కనే దాదాపు 684 గజాల స్థలాన్ని ఆక్రమించి జిహెచ్ఎంసీతో పాటుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 2 సెల్లార్లు దాదాపు గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా 6 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు అక్రమార్కులు. ఈ స్థలాన్ని కబ్జా చేయడం, 6 అంతస్తులని అక్రమంగా నిర్మించడం అయితే మనం చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ ఇప్పటికే అనేక మార్లు నోటీసులు ఇచ్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు, మిగతా స్థానికులు ఎవరైతే పక్క వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఫిర్యాదులు చేసినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా పాక్షికంగా జిహెచ్ఎంసీ ఇంతకుముందు చర్యలు తీసుకుంది. 2-3 స్లాబ్లకు సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా చేపట్టినప్పటికీ వారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల అండదండలతో, గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. అందులో భాగంగానే జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయి డేటా సేకరించింది. ఎందుకంటే ఈ భవనానికి సంబంధించినటువంటి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. పూర్తిగా అక్రమ నిర్మాణం అని చెప్పి హైకోర్టు నిర్ధారించింది. కూల్చివేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు ఉదయం ఈ స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి పర్మిషన్లు, అనుమతులు ఏమి లేవని చెప్పి నిర్ధారించారు. దానికి సంబంధించిన పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గతంలో జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి నోటీసులతో పాటుగా హైకోర్టు డిమాలిషన్ ఆర్డర్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వెంటనే ఇమీడియట్గా ఇది పూర్తిగా అక్రమమని నిర్ధారించుకొని డిమాలిషన్ ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో రంగనాథ్ దీనికి సంబంధించినటువంటి కూల్చివేతల ఆదేశాలు కూడా జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం డిఆర్ఎఫ్ బృందాలు కూడా, ఎందుకంటే ఈ భవనం అనేది దాదాపు 6 అంతస్తులకు పైగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు డిఆర్ఎఫ్ బృందాలు కూడా కొద్దిసేపటి క్రితం ఈ భవనానికి సంబంధించిన కూల్చివేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఎందుకంటే 100 ఫీట్ రోడ్ నిరంతరం ట్రాఫిక్ జామ్తో ఉంటుంది. ప్రయాణికులు, వాహనదారులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా రేపు ఉదయం తెల్లవారుజామున ఆదివారం ట్రాఫిక్ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలకు చర్యలు చేపడుతున్నారు. ఈ మొత్తం ఇది కానామేట్ పరిధిలో ఉంటుంది. షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో, రెవెన్యూ అధికారుల సమయంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య డిఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో రేపు తెల్లవారుజామున ఈ భవనానికి సంబంధించి 684 గజాల్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తేల్చిన హైడ్రా రేపు తెల్లవారుజామున ఈ 6 అంతస్తుల భారీ భవనాన్ని కూడా హైడ్రా నేలమట్టం చేయనుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.